హరే కృష్ణ. చాలామంది ఆస్తికులన్నా భక్తులన్నా ఒకటే అనుకుంటారు, కానీ వారి మధ్య తేడా ఉందని మీకు తెలుసా? ఆస్తికులు భగవంతుడి దగ్గరికి వచ్చి ఏమంటారంటే, దేవుడా నాకు ఒక కారు ఇవ్వు స్వామి, ఒక బంగ్లా ఇవ్వు స్వామి, వ్యాపారంలో లాభాలు వచ్చేలా చేయి స్వామి, లేదా జాబ్లో ప్రమోషన్ ఇవ్వు స్వామి, ఇలా అడుగుతారు. వారు భగవంతుడికి నమస్కరిస్తారు, ప్రార్థనలు ఇవన్నీ కూడా క్రమంగా చేస్తారు. కానీ వారి ఉద్దేశం భగవంతుడు వాళ్ళ కోరికలు తీర్చాలని మాత్రమే. కానీ భక్తులు ఏమంటారంటే, దేవుడా నాకు ఏదైనా సేవ ఇవ్వు, నేను నీకు ఏ సేవ చేయాలి, నీ ఆనందం కోసం నేనేం చేయగలను, ఈ విధంగా ఆలోచిస్తారు. అలాంటి వారినే భక్తులు అంటారు. వారు భగవంతుడి యొక్క ఆనందం కోసం మాత్రమే ఆలోచిస్తారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకసారి నేను ఒక స్కూల్లో 4 విద్యార్థులను కలిశాను. వారు 8వ తరగతి చదువుతున్నారు. వాళ్ళు చాలా సీరియస్గా చదువుకుంటున్నారు. అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాను, ఏమైంది, ఎందుకు ఇంత సీరియస్గా చదువుకుంటున్నారు అంటే, అప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, మీకు తెలీదా, రేపు మా పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి, అందుకే చదువుకుంటున్నాం అన్నారు. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, చదువుకోవడానికి నీ ప్రేరణ ఏమిటి అంటే, అప్పుడు వారిలో ఒక అబ్బాయి ఈ విధంగా అన్నాడు, నేను చదువుకోకపోతే మా నాన్నగారు నన్ను కొడతారు, అందుకే చదువుకుంటున్నాను అన్నాడు. మరొక అబ్బాయి, మా నాన్న నేను ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే నాకు ఒక పల్సర్ బైక్ కొనిస్తా అన్నారు, అందుకే నేను ఆ కళల్లో ఉన్నాను, దానికోసమే చదువుతున్నాను అన్నాడు. మూడో అబ్బాయి ఏమో, నన్ను ఈ పాఠశాలలో చేర్పించారు, చాలా డబ్బులు ఖర్చు చేశారు, ఇంక చదువుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే కదా అన్నాడు. కానీ 4వ అబ్బాయి మాట విన్నాక నేను చాలా ఆనందపడ్డాను. 4వ అబ్బాయి ఇలా అన్నాడు, నేను నా తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు చూడాలని కోరుకుంటున్నాను, బాగా చదివి మంచి మార్కులు సాధించి వారిని సంతోషపరచాలని ఉంది, అందుకే చదువుకుంటున్నాను అన్నాడు. ఈ 4గురిలో ఎవరు ఉత్తములు? ఖచ్చితంగా 4వ అబ్బాయే. భక్తులు కూడా ఇలాగే ఉంటారు. నాకు ఇంత చేసిన భగవంతుడి కోసం నేనేం చెయ్యాలి, ఆయన్ని ఎలా సంతోషపెట్టాలి అని మాత్రమే ఆలోచిస్తారు. హరే కృష్ణ.